ఈరోజు ఈ నరసింహస్వామి యొక్క స్తోత్రము మీ కంటపడడం యాదృచ్ఛికమైతే కాదు, ఇది దైవ సంకల్పం. అలా ఈ స్తోత్రం మీ కంటపడితే మీరు చెవులారా ఒక్కసారి వింటే కూడా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాంటి యొక్క మహాద్భుతమైన నరసింహస్వామి యొక్క స్తోత్రం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓం నృసింహ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోతితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోభద్రవనాశనం సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభం లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిపిరువాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితం దప్తకాంచన సంకాశం పీతనిర్మలవాససం ఇంద్రాదిశూరమౌళిస్థ స్ఫురన్మాణిక్యదీప్తిభిః విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః కరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వహృత్కమల సంవాసం కృత్వా తు కవచం పఠేత్ నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వర్గోపి స్తంభవాసః బాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్మృతిం మే పాతు నృహరిః మునివర్యస్తుతిప్రియః నాసం మే సింహనాశస్తు ముఖం లక్ష్మీముఖప్రియః సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ వక్త్రం పాద్విందువదనం సదా ప్రహ్లాదవందితః నృసింహః పాతు మే కంఠం స్కందౌ భూపరాంతకృత్ దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః హృదయం యోగి సాధ్యశ్చ నివాసం పాతు మే హరిః మధ్యం పాతు హిరణ్యాక్ష వక్షకుక్షివిదారణః నాభిం మే పాతు నృహరిః స్వనాభిబ్రహ్మ సంస్థుతః బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిం గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపధృక్ ఊరు మనోభవః పాతు జానునీ నరరూపధృక్ జంగే పాతు ధరాభార హర్తా యోసౌ నృకేసరీ సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః సహస్రశీర్షా పురుషः పాతు మే సర్వశస్తనుం మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోగ్నితః మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరుతౌ పశ్చిమే పాతు సర్వేషు దిశి మే సర్వతోముఖः నృసింహః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణవిగ్రహः ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయకः సంసారభయతః పాతు మృత్యోర్మృత్యుర్నృకేసరీ ఇదం నృసింహకవచం ప్రహ్లాదముఖమండితం భక్తిమాన్ యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయం సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ భూమ్యంతరిక్ష దివ్యానాం గ్రహాణాం వినివారణం వృశ్చికోరగ సంభూత విశాపహరణం పరం బ్రహ్మరాక్షస యక్షాణాం దూరోత్సారణకారణం భూర్జే వాతాళపత్రేవ కవచం లిఖితం శుభం కరమూలే ధృతం యేన సిద్ధేయుః కర్మ సిద్ధయః దేవాసురమనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్ ఏకసంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః సర్వమంగళమాంగళ్యం భుక్తిం ముక్తిం చ విందతి 32 సహస్రాణి పఠేత్ శుద్ధాత్మనాం నృణా కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధిః ప్రజాయతే అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణం తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్ త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమంత్ర్య చ ప్రాశస్యేద్యో నరో మంత్రం నృసింహధ్యానమాచరేత్ తస్య రోగాః ప్రణశ్యంతి ఏ చ స్యుః కుక్షిసంభవాః
కిమత్ర బహునోక్తేన నృసింహ సదృశో భవేత్ మనసా చింతితం యత్తు సతచ్చాప్నోత్య సంశయం. మనము తెలిసో తెలియకో చేసిన పాపాలన్నిటినీ కూడా కరిగించి మన పేదరికాన్ని నిర్మూలించి మనకు ధనలాభమును కలిగించి పుత్రపౌత్ర భాగ్యాలు సహితం అన్నిటినీ మనకు కలిగించే మహాద్భుతమైన మంగళకరమైన ఈ నరసింహస్వామి స్తోత్రము మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.